హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ కాటన్ కోటా శారీస్ చూడబోతున్నారండి. ఈ ప్యాటర్న్ వచ్చి మనం ఫస్ట్ టైం చూపించబోతున్నాము. శారీ అంతా ప్లెయిన్ ఉండి మధ్యలో బంచెస్ స్టైల్లో క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి. ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. అలాగే ప్రింటెడ్ పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. కట్టుకున్నప్పుడు లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడానండి. 1 by 1 చూసేద్దాం. మీరు చూస్తున్న ఈ ఆరెంజ్ కలర్ అయితే పళ్ళు అండి. ఆరెంజ్ కలర్ పైన బ్లాక్ ఎల్లో గ్రే కాంబినేషన్లో స్క్రీన్ ప్రింట్ వస్తుంది. సేమ్ ఇదే బ్లౌజ్ కూడా వస్తుందండి. పళ్ళు ఎడ్జ్లో ఇట్లా గోల్డ్ జరీ లైన్, చివరిలో ఒక బ్లాక్ పట్టీలాగా ఇచ్చారు. ఇదిగోండి, ఇది బ్లౌజ్. శారీ అంతా ఇలా ఉంటుందండి. ఇది కొంచెం పీకాక్ బ్లూ కలర్ లాగా ఉంటుంది. మధ్యలో అంతా కూడా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ బంచెస్ అండి. ఇవన్నీ కూడా వర్క్ బంచెస్. ఇట్లా 1 ఇంచ్ యాంటిక్ గోల్డ్ జరీ బోర్డర్ పైన కింద కూడా సేమ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఇదిగోండి, శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం ప్రింటెడ్. చాలా డిఫరెంట్గా ఉంది కదా కాన్సెప్ట్. ఇది పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ పైన రెడ్ ఎల్లో గ్రే కాంబినేషన్లో స్క్రీన్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది. ఇదిగోండి, యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది. ఇది రివర్స్లో ఉంది, మీకు అందుకే ప్రింట్ అలా కనిపిస్తుంది. ఒరిజినల్ సైడ్ ఇది. శారీ అంతా గ్రే కలర్ పైన ఇలా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ బంచెస్ వస్తాయండి. నాకైతే ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ జెరీ బార్డర్ కూడా ఉండటం వల్ల ఒక రిచ్ లుక్ యాడ్ అవుతుంది కదా. చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టుకోవచ్చు. టొమాటో పింక్ కలర్ పళ్ళు అండి. ఇలాగే శారీ అంతా కూడా బ్లాక్ కలర్తో వస్తుంది. కాంబినేషన్ ఇక్కడ వచ్చేసి టొమాటో పింక్ వచ్చింది. బ్లాక్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ గ్రే కాంబినేషన్లో. ఇదేమో బ్లౌజ్. ఇదిగోండి, శారీ అంతానేమో ఇలా ఉంటుంది. ఇవి నాకు తయారీదారు దగ్గర నుంచి ఫొటోస్ రాగానే ఇంకా ఫినిషింగ్ అయ్యే వరకు కూడా నేను ఆగలేదండి. వెంటనే తెప్పించాను, మోడల్ నచ్చి. అందుకే చీరలు కూడా అస్సలు గంజి లేకుండా చాలా మెత్తగా ఉన్నాయి. మీరు ఫాల్ కుట్టిన తర్వాత కొంచెం రోలింగ్ చేసుకుని, లేదంటే మీరు స్టార్చ్ పెట్టుకుని కట్టుకోండి, చాలా బాగుంటుంది. చామంతి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదిగోండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పింక్ షేడ్ అన్నమాట. ఇక్కడ ఓవర్లాప్ అయిపోయి లైట్గా కనిపిస్తుంది. సేమ్ అదే పింక్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా చామంతి ఎల్లో కలర్ వస్తుందండి. చాలా బాగుంది చూడండి. మెహందీ గ్రీన్కి పింక్ కలర్ అండి. చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. గ్రీన్ విత్ పింక్ అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా. చాలా బాగుంది. సేమ్ పళ్ళు ఎలా ఉందో అదే విధంగా బ్లౌజ్ వస్తుంది. శారీ అంతానేమో ఇలా ఉంటుందండి. ఇది రస్టీ రెడ్ అండి. రస్టీ రెడ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బ్లాక్ పైన రెడ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్. సేమ్ ఇదే బ్లౌజ్ కూడా వస్తుంది. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. చక్కటి ఎంబ్రాయిడరీ, చాలా నీట్గా ఉంది. వర్క్ కూడా ట్రాన్స్పరెన్సీ కూడా కనిపిస్తుంది చూడండి. ఒకసారి ఒక ఫ్లవర్ రివర్స్ చేసి చూపించు. అదిగోండి, వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. పింక్ అండి. గ్రేలో ఇది కొంచెం సిమెంట్ కలర్ మిక్స్ అయిన గ్రే అన్నమాట. ఇదిగోండి పింక్, చాలా బాగుంది. పింక్ పైన లావెండర్ ఎల్లో ఫ్లవర్స్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చాయి. చాలా చాలా బాగుంది. పింక్ బాగా సూట్ అయిందో ఏమో కానీ అన్ని కలర్స్కి 3 శారీస్కి అనుకుంటా ఇచ్చారు పింక్ కాంబినేషను. చాలా బాగున్నాయండి చీరలు మాత్రం. ఇదిగోండి, వెరైటీ కొత్తది, ఎందుకంటే మనం ఇంతవరకు చేయలేదు. నేను మార్కెట్లో కూడా ఎక్కడా చూడలేదు. చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. డార్క్ లావెండర్ విత్ పింక్ అండి. మళ్ళీ పింక్ కలర్ కాంబినేషనే వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి.
8 శారీస్ చూపించానండి. 8 కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.